హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ టీంతో మీట్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూట్యూబ్ టీంతో ఇంకా గూగుల్ టీంతో మీట్ అయ్యారు. అదేనా ట్విట్టర్ వేదికగా నేను ఇలా యూట్యూబ్ టీంతో మాట్లాడాను. ఈవెన్ ఇక్కడ అమరావతిలో ఒక యూట్యూబ్ అకాడమీ పెట్టండి, స్కిల్ డెవలప్మెంట్ కానీ, సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ కాంటెంట్ క్రియేషన్స్ కానీ ఇలాగా మా ప్రజలకు చెప్పండి, ఒక అకాడమీ లాంటిది పెట్టండి, దానికి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అన్నట్టుగా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ట్విట్టర్ వేదిక పెట్టడం జరిగింది. దాని కింద సార్ మీరు ఒకసారి కామెంట్స్ కానీ ఏదైనా రీట్వీట్స్ కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు నా ఫోన్లో చూపిస్తాను. ఈవెన్ మీరు అమరావతిలో పెట్టుబడి పెట్టద్దు, మీకు అమరావతిలో అయితే మీ కంపెనీలో వర్క్ చేసే మహిళల మీద రక్షణ ఉండదు, ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుదారి పడుతుంది, బెటర్ యూ చూస్ హైదరాబాద్, చెన్నై ఆర్ బెంగళూరు అన్నట్టుగా కింద కామెంట్స్ చూస్తున్నారు. ఇది వాళ్ళకి ట్యాగ్ చేస్తూ చెప్తారు. ఇది ఎంతవరకు ఒక మనిషి ఎంతో కొంత కష్టపడుతుంది, దానికి సపోర్ట్ చేయకుండా ఇలాంటి కామెంట్స్ ద్వారా ఏం సూచన ఇవ్వడానికి? అది ఏ టీం అనుకున్నా కానీ ఏదైనా మనం చెప్పుకోలేము కదా. ఎవరైనా సరే, నేను ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ చెప్పట్లా. ఒక బెంగళూరులో ఒక మేజర్ కంపెనీ హైదరాబాద్లో వచ్చింది. ప్రాపర్లీ 2007-8 అనుకుంటా. రోడ్ నెంబర్ 2 బంజారీస్లో, పేర్లు ఎందుకండి అవసరం. వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఆ రోజు ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడి పెడతామంటే వద్దులే అని చెప్పారంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వద్దు ఇక్కడ మీ రాష్ట్రంలో బాగుంటుంది, ఇక్కడ అంతా అనార్కీ వచ్చేస్తుందని. అది సరికాదు. అలాగే ఇప్పుడు మీరు తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం మీరు అదొకటే కాదు, అది దేశం అంతటా ప్రచారం సాగుతుంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ఏదో ప్రాబ్లం అయిపోయిందని. నిజంగా నేను చెప్తున్నానండి, ఇవాళ దురదృష్టవశాత్తు కొంత ఆ పూర్వం ఫ్యాక్షన్ కొంచెం చోట్ల నుండి తగ్గిపోయిందండి. అది కూడా చాలా వరకు. ఇవాళ బుద్ధుడు నిజంగా బుద్ధుని ఆశయాలను అడయాడిన ప్రాంతం అది. పట్టిప్రోలు లిపి ఈ దేశం మొత్తం మీద మొట్టమొదటి గణపదాల్లో అతి గొప్ప పదంగా ఉండేది. ఆ లిపి కూడా ఇవాళ అనేక దేశాలకు లిపిగా ఉందండి. ఇవాళ మీరు చూశారు నాగార్జున కొండ కానీ కాలచక్ర అమరావతి జరిగింది. ఈ అమరావతి చూశారు, ధరణి కూడా దాన్ని కట్టకం 2000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయమాకండి. ఇద్దరికి చెప్తున్నాను, అంటే మన నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోవాలా? ఎవరన్నా సరే, నేను ఒక పేరంటూ చెప్పలేదు, ఎవరన్నా సరే అదే స్టేట్మెంట్ చెప్తాను. మన నాయకుడు లేకపోతే రాష్ట్రం పడిపోవాలి, మన నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుండాలి. సర్వనాశనం అయిపోయిందా మేము ఇలాంటి వాళ్ళ గురించేనండి. అప్పుడు అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇవాళ పాలకులు శాశ్వతం కాదు. మీరు చూశారు, ఇవాళ ఈ పాలకులు ఇంకొక పాలకులు వస్తారు, ఇంకోటి కూడా ఇది రివర్సల్ ఇంకోటి కూడా జరుగుతుందండి. రాష్ట్రం పట్టిపోయింది. ఏడాది క్రితం వెనిజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది. మీరు అది గమనించారా? ఎన్నిసార్లు చూశారు? టీవీలో కూడా చెప్పారు కదా. ఇక రాష్ట్రం ఇవాళ కూడా సర్వనాశనం అయిపోయింది, ఏమీ లేవు. రాష్ట్రం మళ్ళీ మొదటి నుంచి శ్మశానం నుంచి నిర్మించాలని అధికార పార్టీలో నేతలు అనలేదా? ముఖ్యమంత్రులు ఎవరు కదా రాష్ట్రం అయిపోయింది అనవచ్చాదిలాగా. నేను రిక్వెస్ట్ చేశాను, ఐ హంబులీ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు సంవత్సరం రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కక్షాయం జరిగింది, కొంత అభివృద్ధి జరిగి ఉండొచ్చు, జనరల్గా అసెంబ్లీలో జరిగింది, ఇవాళ జరిగి ఉండొచ్చు. కానీ రాష్ట్రం పడిపోలేదు. ఇవాళ రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్ మళ్ళీ నేను చెప్తున్నానండి, 2019లో ఎక్స్పోర్ట్స్ 90,003 కోట్లు ప్లస్ ఉంటే 2023 నాటికి 1,50,000 1,60,000 కోట్లు అయింది. ఇది ఎవరికి తెలియదు జనాలకి. అంటే పాలకుడు ఎలా ఉన్నా పాలించిన టెపేల్మని ఆంధ్రప్రదేశ్ పడిపోదు. మెడ్రాస్ గవర్నమెంట్ వచ్చింది, పటిష్టమైన వ్యవస్థ ఉంది అక్కడ. నేను చెప్తున్నానండి, గనులు ఉన్నాయి, మనకు సహజ సంపదలు ఉన్నాయి. కేవలం కేంద్రం తండా ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు, విభజన హామీలు కావాలి. ఒక్క 10 సంవత్సరాలు ఇవ్వనండి, దేశంలో ముందు తీసుకెళ్తే ఇవాళ నా దేశంలో పర్ క్యాపిటల్లో పంజాబ్ అన్నీ కనపడాయి, ఢిల్లీ హర్యానా అన్నీ. నా తెలుగు జాతి ఎప్పుడవుతున్నారు కొన్ని. ఇవాళ తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంటే నీకు గర్విస్తున్నా. తెలంగాణతో పోటీ పడాలి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ కోసం కోరుకునేవాడిని, అంతే కదండి. రాష్ట్రం నాశనం బస్టు మీ అధికార పార్టీకి చెప్తాను, బస్టు పట్టిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి? అప్పులు అయిపోయినాయి, 17 లక్షల కోట్లు. ఏడాది 17 లక్షల కోట్లు ఎవరి గురించి చెప్తారు? అధికారులు రావడానికి మీరు రాకపోయింది. అలాగే ఈ బ్యాచ్ ప్రతిపక్ష బ్యాచ్, ఇక నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇంకేం లేదు, మీరే చెప్పింది ఇది. అంటే రేపొద్దున మీకు కావాల్సింది పచ్చిగా మీ నాయకుడు ఉంటే మీ నాయకుడు ఉండాలి, లేదా రాష్ట్రం నాశనం అయిపోవాలి. ఇది ఒక దిక్కుమాలిన ప్రచారం, తప్పనిసరిగా ఆపేయండి. మీ నాయకుడు రేపు ఇలాగ నాశనం అయితే మీ నాయకుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన పాలించేది బూడిదా? వీళ్ళు రేపొద్దున పాలించేది బూడిద. దేని మీద చేస్తున్నారు? భవిష్యత్తు తరాలను నాశనం చేయమాకండి చెప్తున్నానండి. అబ్సల్యూట్లీ అట్టర్ నాన్సెన్స్. దిస్ టైప్ ఆఫ్ ప్రాపగండా అట్టర్ నాన్సెన్స్. నేను చేసిన దానికి
ఇద్దరికే బాధ వచ్చినా చేయగలిగింది లేదు. 10 ఏళ్ళ తర్వాత నా వీడియో వేసి చూసుకుంటే మీరు కనుక మీది కూడా అప్పుడు లైవ్లో పెడితే జనాలకు అర్థం అవుద్ది. ఇది ఒక తెలుగు జాతి ఔన్నత్యాన్ని గుర్తుంచుకోండి. అల్లూరు సీతారామరాజు పోరాటం, కన్నిగంటి హనుమంతు పోరాటం, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి పోరాటం, ఆఖరికి దుగ్గురాల గోపాలకృష్ణ గారి పోరాటం, కేంద్రాన్ని గాంధీజీ గారిని ధిక్కరించి పోరాటం, టంగుటూరి ప్రకాశం పంతులు గారి పోరాటం, ఆఖరికి మాల కర్ణమనీయుడు అంటే ఒక దళితుడిని సర్వసేనాధిపతిగా చేసిన ప్రాంతం అది. ఆ రోజుల్లో గౌరవించింది. ఆఖరికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తు పూర్ణ కుంభం ఒక విద్యుగుడు అనే మాదిగా ఆయన అంటే ఒక దళితుడు వేసిన దాన్ని నాగోపాధ్యాయుడు వాళ్ళ ఫాదర్ ఉపాధ్యాయుడు ఉండేది. 2000 సంవత్సరాల పైబడి 2040 సంవత్సరాల నుంచి ఇవాళ కాపాడకుండా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజమగుటం కింద మన రాజ్యం నిలిపించుకున్న గొప్ప సంస్కృతి సార్బోధానికి ప్రత్యేకలం. డొక్కా సీతమ్మ త్యాగం, సత్యనారాయణ దగ్గర నుంచి మొత్తం అందరూ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు లాంటి మహానుభావుడు ఈ ప్రపంచాన్ని ఆరోమైసిన్ టెట్రాసైక్లిన్ ఇంటర్మీడియట్ డ్రగ్స్ కాపాడి ప్రపంచాన్ని కాపాడిన గొప్పవాళ్ళు ఈ దేశంలో ఉన్నారండి. ఈ మన తెలుగు జాతిలో ఉన్నారండి. శౌర్యం, దానం, ఏది సాంకేతిక నైపుణ్యం అందరూ ఉన్నారు. దాన్ని కాపాడుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే ఇలా దిక్కుమాలిన ప్రోగ్రాం, దిక్కుమాలిన ఈ విషయం చిమ్మటం. ఎవరిని చిమ్ముకుంటున్నారు? వాళ్ళ మీద వాళ్ళే చిమ్ముకుంటున్నారు. ఆకాశం ముందు వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు రేపొద్దున వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇబ్బంది పడతారు. వాళ్ళ నాయకుడి కోసం మీరు మీ దాంట్లో హీరో అవ్వండి. ఒక రాజకీయ నాయకుడి కోసం, వారసత్వ రాజకీయ నాయకుడి కోసం, సినిమా హీరోల కోసం, వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడం కాదు. మీ జీవితానికి, మీ కుటుంబానికి మీరు 10 మందికి ప్రజలు చేసి మీరు హీరోగా మిగలాలి తప్పితే ఎవరి దగ్గర పాదదాస్తుల కింద 24 గంటలు ఉంటే మంచిది కాదు. సార్ మొన్న ఒక 2 days బ్యాక్ నేను పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒక సినిమా తీయడం కోసం అడవుల్ని నాశనం చేస్తున్నారు అన్నట్టుగా స్మగ్లింగ్ అన్నారు. సమ్ సార్ట్ ఆఫ్ ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దీనికి చాలామంది పుష్ప సినిమాకి లింక్ పెడుతున్నారు. సో ఇండైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని అన్నారు అన్నట్టుగా లింక్ పెడతారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది కాదండి, 100 కొద్ది ట్రోలింగ్ చూశాను నేను. అవును సార్. ఆయన స్మగ్లింగ్ చేసేవాళ్ళని హీరోలుగా చూపించి ఆ అటువల్ని అనేది ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, నిధులన్నీ అక్కడే ఉంటాయండి. గ్రామీణ పంచాయతీ కాకుండా అటవీ శాఖకు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. అవును. పర్యావరణానికి, అటవీ శాఖకి కూడా మంత్రిగా ఉన్నారు గవర్నర్ పవన్ కళ్యాణ్ బాబు గారు. అందువల్ల ఆయన మాటలో నేను అనేది అడవులు కాపాడుకోవాలనేది ఉదాత్తమైన ఆశయం. డెఫినెట్గా దాని మీద ఆయన వంతాడ, కుంభకోణం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అన్నీ సరిచేస్తారని అనుకుంటున్నారు అందరూ. అందువల్ల లాటరైట్ ఇవన్నీ కూడా సరే ఏది జరిగినా అడవులు ఇంకా పెంచే కార్యక్రమం కానీ దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఆయన కర్ణాటక వెళ్ళి అక్కడ క్యాజువల్గా అక్కడ సరే మాట్లాడతా స్మగ్లింగ్ అంటే ఇప్పుడు పుష్ప సినిమా మీద సేమ్ గరికపాటి నరసింహరావు గారు ఇదే మాట్లాడతా ఈ నాశనం చేసే వాళ్ళని అడవులు స్మగ్లింగ్ చేసి సేమ్ ఇదే మాట ఆల్రెడీ ప్రచారం అయిపోయింది అల్లు అర్జున్ గారి మీద. యాంటీకి నేను ఖండించాను కూడా ఆయన. ఎవరు గరికపాటి నరసింహరావు గారు ఇది మీరు ఒక టార్గెటింగ్ చేయట్లేదు, చేయటం ఇది ఒక హీరోలు నటన చూడండి. సరే మామూలుగా అంతే అందరికీ చెప్పండి. జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది దానికి. విచిత్రం ఏంటంటే నేను చెప్తాను, మా ఊరి పిల్లోడు పాలకొల్లు, మా నారాయణరావు గారు, మా కోడి రామకృష్ణ గారు, మా అల్లూరు రామలింగయ్య గారు, ఎస్ఎస్ రవిచంద్ర, పిన్సెట్టి రవిరాజ, పిన్సెట్టి ఆది వాళ్ళ ఫాదరు, ఆనాటి చలం, ఆంధ్ర దిలీప్ కుమార్ చలం, తర్వాత ఈశ్వరు, ఇక సపోర్టింగ్ 100 మంది మా ఊరి నుంచి ఉన్నారండి. మా ఊరు పక్కనే నరసాపురం మేము అంటాం. సరే నరసాపురం మొగల్తూరు. మామయ్య అల్లు నేను అనేది ఏమంటే ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చిన గొడవ నడుస్తుంది. ఇద్దరు ఫ్యాన్స్ కూడా వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. ఒకే కుటుంబం. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఇది. అది యథాలాపంగా అలా చేయకుండా ఉండాల్సింది. అంటే దానికి వేరే విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్యాచుర్ అయిపోయింది. పుష్ప ఇలా చేశాడు, ఇలా జరిగిందని గరిపాటి కాదు కూడా చాలామంది స్మగ్లాన్ని హీరోలుగా చేస్తున్నారా, పాడులా ఇవన్నీ చెప్పడం ఇవన్నీ సింక్రనైజ్ అయినాయి. అందువల్ల చేయకుండా ఉంటే మరి ఎందుకన్నా యథాలాపంగా ఆయనకు వచ్చింది ఉంటుంది. కానీ ఇప్పటికన్నా చెప్తున్నా అండి, మంచి కుటుంబాలు అందరూ కలిసికట్టుగా ఉండాలి. మీలో ఎవరన్నా ఒక పగులిస్తే కనుక గోడ బీటే అవకాశం ఉంది. అందువల్ల ఈ రెచ్చగొట్టే మిగతా వాళ్ళ దాంట్లో పడిపోవద్దని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను. మా పాలకొల్లు అబ్బాయి బుల్లోడు అల్లు రామలింగ గారు తప్పించాడు ఆయన మనవాడిని. ఎందుకంటే చాలా కాలం అవమానాలు అనిపించాడు. మీకు చాలామంది తెలియదు. ఆయన స్వర్ణోత్సవ మా ఎంఎంకే స్కూల్ గ్రౌండ్లో జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాకు ఏ బలం ఉందని వెళ్ళాను అక్కడ. ఆయన చాలామంది కమెడియన్ అంటే చాలా తక్కువగా చూసేవారు.
కమెడియన్. ఆయన ఉన్నత పద్మశ్రీ తెచ్చుకున్నా సరే ఆ కమెడియన్ అంటే తక్కువగా ఉండేదండి. ఇప్పుడు ఆ బ్రహ్మానందం గారు వచ్చిందో స్టేజ్కి వచ్చింది, కానీ కమెడియన్ మీద సినిమా రాలేదు. పూర్వం అంజిబాబు గారని ఉండేవారు, పాత ఆయన పద్మనాభం గారు ఉన్నా సరే పద్మనాభం గారు సినిమాలు డైరెక్ట్ చేశారు, రాజబాబు గారు కూడా ఉన్నారు, కానీ డబ్బులు అంతలే కోల్పోయారు చాలామంది. బ్రహ్మానందం గారు అయితే ఈ సమ్వేర్ మీరు హీరోల కంటే చాలా 5-4 రెట్లు ఎక్కువ ఉంటుంది జాత పెట్టుకున్నారు. కానీ అల్లు రామలింగ గారు ఒక మనుషుల తపన ఉంది, నన్ను అంతా చేశారు కదా, నేను మా వాళ్ళు హీరో అవ్వాలి. అందుకనే ఆయన చిరంజీవి గారిలో స్పార్క్ ఉంది చూసారా, ఆయన పెద్ద అందగాడండి. ఇవాళ మీరు మిగతా ఆయనలో ఉన్న కసి తపన స్వయం కృషి స్పార్క్ని పట్టుకున్నాడు. ఆయన పట్టుకుని జయకృష్ణ గారిని, ఆ తర్వాత మా మిత్రులు చేగొండ హరిరామరావు గారిని మొత్తం పెట్టుకుని మొత్తం పెద్ద మనుషులుగా ఉన్న తర్వాత ఇంకో పెద్ద మనిషి ఆయన అల్లుడితో అయిన తర్వాత నా వారసుడు కూడా ఉండాలని చెప్పి రాఘవేంద్రరావు గారిని అడిగి తీసుకొచ్చి గంగోత్రి సినిమాలో ఆయన సరిగ్గా అప్పటికి నాటేబుల్ సరే ఏదన్నా పోయిన అందగాడ అల్లు అర్జును కాదు, హైటా ఆజాను రాపుడు ఆజాను బాహు స్ఫురద్రూపి అని కాదు, చూశారు కదా. కానీ ఆ దాంట్లో కూడా అతను తన స్టైలిష్ స్టార్గా తెచ్చుకుని తన వరవడిని, తను మాట్లాడే వరవడిని తను క్రియేట్ చేసుకుని ఎక్కడ గంగోత్రి, ఎక్కడ అలవైకుంఠపురం, ఎక్కడ పుష్ప, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి నాన్నగారు చక్కగా ప్లాన్ చేసుకుంటారు ఆయన. అది వేరండి. ఒక స్టేజ్కి వెళ్ళి అంటే దేశంలో మనం ఎప్పుడు మొదలుపెట్టాం 70 సంవత్సరాల నుంచి తెలుగు జాతి తీసిన సినిమాలో తెలుగు వాళ్ళు తీసిన మనం ఒక్కళ్ళకన్నా నేషనల్ అంటే ఉన్నారు, బెస్ట్ యాక్టర్స్ రాలేదు, డెఫినెట్గా డిజర్వ్డ్ నెంబర్ ఆఫ్ చాలా గొప్పగా ఉన్నారు చాలామంది. మొదట వచ్చిన ఒకే ఒక వ్యక్తి కదండి. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన మెట్రో చేయటం, ఆయన ఒకటే ఆయన నంద్యాల శిల్ప వాళ్ళ మిస్సెస్ పరిచయం వల్ల వెళ్ళుంటారు ఆయన. సరే వెళ్ళకుండా ఉండాల్సింది, అవాయిడ్ చేసి ఉండాల్సింది, వ్యక్తిగతంగా అది డిఫరెంట్ ఇష్యూ అని. ఇక్కడికి వాళ్ళ నాన్నగారు మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ బాబు గారి కోసం ప్రచారం చేశారు, వాళ్ళ మేనత్త గారు అందరూ వెళ్ళారు కదా అందరూ. అందువలన ఆ చిన్న ప్రపంచాల కుటుంబంలో మంచిది కాదన్న ఉద్దేశం. ఎందుకంటే మీ గోడల పగులు వస్తే వేడదీయడానికి దిక్కుమాలిన బ్యాచ్ తయారుగా ఉంటారు. వాళ్ళందరూ అంటే నాకు ఇష్టం అండి, అంటే హీరోలుగా అని కాదు, పరంగా తెలిసిన వాళ్ళు కొంతమంది. అందువల్ల వాళ్ళు బాగుండాలని కోరుకున్నాం. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. భవిష్యత్తులో కూడా ఏం లేదు యథాలాపంగా చేయడం కాదు, జనాలకు అర్థమైంది కొంచెం అలాంటి ఇద్దరి దగ్గర ఉండకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.